హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు నేను బీరకాయ పుదీనాతో ఒక రోజువారీ పచ్చడిని చేస్తున్నాను. దీనికోసం నేను స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పలుకులు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినపప్పు వేసుకొని ఇలా లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 5 ఎండుమిరపకాయలను కూడా చిదిమినవి వేసుకొని ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి, ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా ప్లేట్లో తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే పాన్లో పొట్టుతో సహా కట్ చేసిన బీరకాయ ముక్కలను 1 కప్పు వరకు తీసుకొని ఆ ముక్కలను యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. బీరకాయ ముక్కలు మెత్తబడడానికి 6 మినిట్స్ టైం అయితే పట్టింది. నెక్స్ట్ శుభ్రంగా వాష్ చేసిన పుదీనా ఆకులను కూడా ఒక బౌల్ వరకు తీసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. 2 మినిట్స్ అయిన తర్వాత చిన్న సైజు అంటే ఈ పరిమాణంలో ఉండే చింతపండును కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసి పుదీనా బీరకాయ ముక్కలతో కలిపి ఇలా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల చింతపండు కూడా త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఫ్రై అయిన బీరకాయ ముక్కలను పుదీనాను బాగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా చల్లార్చి పక్కన పెట్టుకున్న ఈ పోపులన్నిటినీ కూడా వేసుకొని అలానే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టించాలి. రోజువారీ పచ్చడిలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. పోపు దినుసులన్నిటినీ కూడా ఇలా మిక్సీ పట్టించిన తర్వాత చల్లారిన బీరకాయ ముక్కలు పుదీనాను కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మిక్సీ పట్టించాలి. ఈ పచ్చడిని మిక్సీ జార్లో కంటే రోటి పచ్చడిలో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టగా వచ్చిన ఈ పేస్ట్కి తాలింపు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మళ్ళీ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని ఇలా చిదిమేసి వేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంగువను యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్తో పాటు ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. అలానే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ పోపు వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టించిన ఈ పచ్చడి అంతటినీ కూడా వేసుకొని పోపుతో పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ అయిన ఈ బీరకాయ పుదీనా పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నోటికి ఎంతో కమ్మగా ఉండి మంచి రుచిగా ఉండే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యిని కూడా కొద్దిగా యాడ్ చేసి తిన్నట్లయితే అబ్బా ఇంకా చెప్పనక్కర్లేదు. రుచి అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.